చేయడం అనమాట దేవత. అహింస పరమోదరమైన దేవత ఎవరితో కూడా హింస చేయకుండా అన్నిటిపైన విజయాన్ని పొంది స్వయం యొక్క స్థితిలో ఉండి వచ్చిన సిచ్యువేషన్స్ని ఫేస్ టు ఫేస్ చేసినటువంటి వాడు మన గణపతి దేవుడు అనమాట. ఎన్ని పరిస్థితులు వచ్చినా, కొండ వచ్చినా, మరి పర్వతం లాంటి పరిస్థితులు వచ్చినా అన్నిటిపైన విజయాన్ని పొందిందని గుర్తుగా ఆ విధంగా గణపతి దేవుడి గద కూడా చూపిస్తారు. శంకు, చక్ర, గద, కమలం ఎన్నో రకాల ఆయుధాలని కూడా చూపిస్తారు. ఆయుధాలు అంటేనే హింసకి గుర్తు కాదు, అహింసకి గుర్తుగా చూపించారు. అంటే జ్ఞాన ఆయుధాలకి గుర్తుగా అలా ఇవన్నీ కూడా జ్ఞాన ఆయుధాలు, జ్ఞానం యొక్క వెపన్స్ అన్నమాట. ఎప్పుడైతే మన దగ్గర జ్ఞానం యొక్క ఆయుధాలు ఉంటాయో, జ్ఞానం యొక్క అసలు శస్త్రాలు ఉంటాయో, అప్పుడు మన ప్రకాశ శక్తితోనే, పవిత్రతా శక్తితోనే, విశ్వ పరివర్తన యొక్క బాధ్యత కిరీటం యొక్క శక్తితోనే పరమాత్మ యొక్క ఎప్పుడు గొడుగు చూపిస్తారు. ఈ పరమాత్మ యొక్క ఛత్రఛాయలో ఉన్నటువంటి వాడు సృష్టికి మూలమైనటువంటి తన యొక్క తండ్రి స్మృతిలో ఉండి అతను అన్ని శక్తుల్ని పొంది తన యొక్క జీవితాన్ని ఆరోగ్యంగా ఐశ్వర్యంగా తయారు చేసుకుంటూ విశ్వమంతా బాగుండాలి, హెల్త్ వెల్త్ హ్యాపీగా ఉండాలని ఎప్పుడూ వరాలు ఇచ్చినటువంటి వరదాత అయినటువంటి మాస్టర్ వరదాత అయినటువంటి వాళ్ళు మన గణపతి దేవుడు అనమాట. అనేక మంది ఆత్మలలో జ్ఞాన ప్రకాశాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు, బాధ్యతని తీసుకొచ్చినటువంటి వాళ్ళు, మన యొక్క సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు, మన యొక్క స్వపరివర్తన విశ్వ పరివర్తనకి నాందిగా ఉన్నటువంటి వాళ్ళు, సంపూర్ణ పవిత్రతా స్థితిని తయారు చేసుకున్న వాళ్ళు మన గణపతి దేవుడు.